మరణం తర్వాత ఏముంది? తీర్పున్నది. నీవు నిత్య మహిమలోకి వెళ్తావో నిత్య శిక్షలోకి వెళ్తావో, మరణానంతరం ఆ ఒక్క డెసిషన్ ఉంది అంతే. నీకు మళ్ళా కుక్కవో పిల్లివో పందివో అవి పుట్టేదే ఉండదు. అసలు మళ్ళీ మనిషి పుట్టడు, కుక్క పుట్టడు, ఏం పుట్టడు, వాడు అయిపోయింది అంతే. ఇది ఒకటే ఛాన్స్. మన ఇంటర్నెట్లో ఒక ఇంటర్వ్యూలో చూశాను. ఒకడు అంటాడు, నేను ఎన్నిసార్లు జన్మించినా నేను మళ్ళా ఇదే పోరాటం చేస్తా, ధర్మమును రక్షిస్తాను, నేను వచ్చే జన్మలో కూడా ధర్మము కొరకే పోరాడతా అని వాడు అంటుంటే, మన సహోదరుడు అన్నాడు, ఎట్లా పోరాడతావు? వచ్చే జన్మలో పిల్లి వైపు పుడతావు, కుక్క వైపు పుడతావు, ఎవరికి తెలుసు? వచ్చే జన్మలో మనిషి వైపు పుడతావని నీకే తెలియదు కదా. అంటే కుక్క వైపు పుడితే అప్పుడు ధర్మరక్షణ ఎట్లా చేస్తాడు? క్రైస్తవులందరి పిక్కలు కొరుక్కుంటూ ఉంటాడా? పిల్లయి పుడతాడు, ధర్మరక్షణ ఎలా చేస్తాడు? క్రైస్తవుల ఇళ్లలో పాలు తాగుతూ ఉంటాడా? లేదు నేను మనిషి అయి పుడతానంటే నీ సిద్ధాంతం ఎట్లా లేదు కదా. మీరు చేసేవన్నీ పాడు పనులు, నీకు మనిషి జన్మ రాదు. ఓ బల్లి జన్మ వచ్చింది అనుకో, అప్పుడేం చేస్తావు? వాడికి ఆన్సర్ లేదు. అటువంటి హాస్యాస్పదమైనటువంటి నమ్మకాలతో వాళ్ళు మనల్ని ద్వేషిస్తున్నారు. ప్రియులారా, వాడు పిల్లిగా పుట్టడు, నల్లిగా పుట్టడు, బల్లిగా పుట్టడు, కుక్కగా పుట్టడు, నక్కగా పుట్టడు, అసలు ఏ రూపంలో కూడా పుట్టడు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడంటే యేసు లేకుండా చచ్చిన వారు అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. నో కమింగ్ అవుట్ ఫ్రమ్ దేర్. అక్కడి నుంచి మళ్ళా నువ్వు బయటకు వచ్చేది లేనే లేదు. ఒకవేళ బయటకు వచ్చేది ఉంటే మేమిప్పుడు సువార్త చెప్పే అవసరం లేదు, యేసు ప్రభువారు సిలువలో మరణించే అవసరం లేదు. ఆయన ఎందుకు సిలువలో మరణించాడు? నువ్వు అందులో అగ్నిలోకి పోతే మళ్ళీ రావు కాబట్టి. ఎంతమంది వద్దంటున్నా, మమ్మల్ని హింసిస్తున్నా, కొడుతున్నా, ద్వేషిస్తున్నా, చంపుతున్నా, మేము ఎందుకు సువార్త చెబుతున్నాము? అగ్నిగుండంలోకి వెళ్తే మళ్ళీ మీరు రారు కాబట్టి.